శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 27వ శ్లోకము చూద్దాము. జాతస్య హృద్ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. జాతస్య పుట్టిన వానికి, హి ఏలనంటే, ధ్రువః నిస్సందేహముగా, మృత్యుః మరణము, ధ్రువం తప్పదు, జన్మ పుట్టుక, మృతస్య మరణించిన వానికి, చ మరియు, తస్మాత్ కాబట్టి, అపరిహార్యే అర్థే ఈ తప్పని పరిస్థితిలో, నా కాదు, త్వం నీవు, శోచితుం శోకించుట, అర్హసి తగును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకించవద్దు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది, యాజ్ ష్యూర్ యాజ్ డెత్ అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు, జీవితంలో తప్పకుండా ఉండేవి మరణం మరియు పన్నులు మాత్రమే. ద ఓన్లీ థింగ్ సర్టైన్ ఇన్ లైఫ్ ఆర్ డెత్ అండ్ ట్యాక్సెస్. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే, మనము ఏదో ఒకరోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. పతాంజలి యొక్క యోగ్ దర్శన్లో కూడా అభినివేశ్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవించి ఉండాలనే స్వభావ సిద్ధమైన లక్షణము భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడినది. కానీ జన్మించిన వానికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దానికోసం శోకించటము ఎందుకు? మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది. పాండవుల అరణ్యవాస సమయంలో అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు. అందరికీ నీళ్లు తెమ్మని భీముడిని పంపించాడు యుధిష్ఠిరుడు. భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఒక యక్షుడు, దేవతా జాతికి చెందిన వ్యక్తి, సరోవరం లోపల నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్లు తాగటానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి గుంజేశాడు. కాసేపటి తరువాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు ఏమైందో తెలుసుకొని నీళ్లు తెమ్మని అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీసుకోవడానికి ప్రయత్నించకు అని. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేశాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు కూడా వచ్చారు. వారికి కూడా ఇదే గతి పట్టింది. చివరికి యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరికి వచ్చాడు. మరలా ఒకసారి ఆ యక్షుడు అన్నాడు, నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళలాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని. ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు,
స్వయాన మారువేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు. ఆయన 60 ప్రశ్నలను అడిగాడు. వాటన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలలో ఒకటి కిం ఆశ్చర్యం, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు. ప్రతిక్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనము చనిపోతాము అని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే. కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దానిని గూర్చి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో భగవద్గీతలోని సాంఖ్యయోగము 2వ అధ్యాయము నుంచి 28వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.